హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద యూనికస్. ఈరోజు నేను చూపించబోయే ఈ కొత్త చికెన్ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సూపర్గా వచ్చింది. ఈరోజు అయితే మేము ట్రై చేసాము. సో అందుకోసమే మీ అందరితో కూడా ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. సో మరి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సింపుల్ రెసిపీ కోసం మనకు కావాల్సినవి జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలానే చికెన్ మసాలా, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎర్రగడ్డ, టొమాటో, అలానే కొత్తిమీర. ముందుగా అయితే మేము తీసుకున్నది హాఫ్ కేజీ చికెన్. దాంట్లో కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, ఉప్పు, పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే పెరుగు, ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మనం చికెన్ని ముందుగా సాల్ట్ వాటర్లో నానబెట్టి పెట్టుకున్నట్లయితే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీరు కనుక చికెన్ని వాటర్లో నానబెట్టకపోతే ఇప్పుడు మ్యారినేట్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ ఉంచడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. అంటే చికెన్ కొంచెం ఫ్రై అయ్యేలాగా అనమాట, అంటే డీప్ ఫ్రై కోసం కాదు. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కొంచెం వన్ సైడ్ చికెన్ పీస్ మునిగేలాగా ఉంటే సరిపోతుంది. అండ్ అలానే మనం మ్యారినేట్ చేసుకునే పీసెస్ అన్నిటిని ఇలా ప్యాన్లో నీట్గా అరేంజ్ చేసుకోవాలి. అంటే ఒక సైడ్ బాగా కాలేలాగా. మనం ఇలా చేసుకుంటున్నప్పుడు మంటనైతే కొంచెం స్లోగా పెట్టుకోవాలి, అంటే మీడియంగా పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే చికెన్ పీస్ త్వరగా కలర్ మారిపోతుంది, లోపల ఉడకదు. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. అండ్ కొంచెం సేపు ఉడికాక చికెన్ పీసెస్ అయితే ఇలా అవుతాయి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అంటే గ్రేవీ మొత్తం ఆ చికెన్ పీసెస్కి బాగా పడుతుందన్నమాట. అండ్ అలానే ఒక సైడ్ కొంచెం కలర్ మారిపోయి కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఇంకో సైడ్కి కూడా టర్న్ చేసుకొని బాగా కాలేంత వరకు వెయిట్ చేయాలి. అంటే ఒక 5 to 10 minutes వరకు కాలితే సరిపోతుంది. దీన్ని ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. నేను ప్యాన్ పైన చేస్తున్నాను. ఓవెన్లో చేయాలని ఏం లేదు, ప్యాన్లో చేస్తే కూడా చాలా నీట్గా వస్తుంది. సో ప్రస్తుతానికి నేనైతే ప్యాన్లో చేశాను. ఈ వీడియో 5 minutes ఉంది, కానీ ఇలా మనం సపరేట్గా చికెన్ని గ్రేవీని చేసుకొని మిక్స్ చేసుకుంటాం కదా, దానికోసం కొంచెం టైం పడుతుంది. కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకున్నామంటే రెస్టారెంట్ స్టైల్లో అనిపిస్తుంది అనమాట. అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడడానికి, అలానే టేస్ట్ వైజ్. ఇప్పుడు 2 sides బాగా కాలిపోయిన ఈ పీసెస్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ప్యాన్లోనే ఆ మిగిలిన కొంచెం ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసి బాగా వేయించుకోవాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 to 3 minutes వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అలా కొంచెం వేగిన ఆనియన్లో మనం ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కూడా మంటని మనం చాలా చిన్నగా పెట్టుకోవాలి, లేకపోతే ప్యాన్కి అంటుకుపోతుంది అనమాట, త్వరగా కాలిపోయి. కాబట్టి చిన్న మంట మీద పెట్టుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన మొత్తం, అంటే పచ్చి వాసన మొత్తం పోయేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. సో మనం ఇలా కలుపుతూ ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోని కూడా దీనికే యాడ్ చేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా టొమాటో కొంచెం ఉడకగానే ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే ఎక్కువ కాదు, ఎందుకంటే మనం చికెన్ పులుసు చేసుకోవట్లేదు, గ్రేవీ చేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలానే చికెన్ మసాలా, ఉప్పు వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలన్నమాట. అంటే ఆల్రెడీ మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం కదా, కొంచెం గ్రేవీ లాగా స్టార్ట్ అవుతుంది. అండ్ అలానే మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా కూడా కొంచెం ఉంటుంది, అందులో కొంచెం వాటర్ వేసి కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. అలానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా ఈ గ్రేవీకి యాడ్ చేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు కూడా మనం
మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి, లేకపోతే చాలా త్వరగా గ్రేవీ మొత్తం థిక్గా అయిపోతుంది. అలానే పీసెస్ కొంచెం ఉడకవన్నమాట. అంటే ఇప్పుడు నూనె మొత్తం బయట కనిపిస్తుంది కదా, అలా వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అండ్ ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకుంటున్నాం. ఇలా పెరుగు వేసి కలుపుకునేటప్పుడు మంటనైతే చాలా చిన్న ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే ఆ పెరుగు మొత్తం ఇరిగిపోయినట్లు అనిపోతుంది అనమాట. చూడడానికి కూడా బాగుండదు, టెక్స్చర్ అంతా బాగుండదు. కాబట్టి మనం పెరుగు వేసినప్పుడు కొంచెం మర్చిపోకుండా మంటని కొంచెం సిమ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. పెరుగుకి బదులుగా మనం ఫ్రెష్ క్రీమ్ కూడా వాడచ్చు, కానీ అందరింట్లో పెరుగు ఎక్కువ అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి మనం పెరుగు కూడా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. అండ్ లాస్ట్గా అయితే మనం దీంట్లో కసూరి మేతి అలానే కొత్తిమీరని వేసి కొంచెం బాగా కలుపుకోవాలి, అంటే ఫ్లేవర్స్ దానికి కొంచెం బాగా పట్టేలాగా. ఎందుకు ఆలస్యం, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే రెసిపీ ఇది. అండ్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద యూనికస్.